గడిచిన వారమంతా కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మహాకృపను పెట్టి మనం అందరం కూడా సజీవులుగా ఉంచి సంఘముగా ఈరోజు మనం కూడి ఆయన స్తుతించడానికి గణపరచడానికి ఈ సమయం మనకిచ్చినందుకు దేవునికి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. పరమందు ఆ తండ్రి కోట్లాది కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అనబడుతున్న గాన ప్రతిగానాలతో ఆయన ఆరాధింపబడుతున్న పరలోకపు తండ్రికి మన ఆరాధన కావాలని ఆయన ఆశించి మనల్ని ఆరాధికులుగా చేయడానికి ఆయన మనల్ని ఏర్పరచుకుని ఆయన మహాప్రేమను పెట్టి మనం సజీవులుగా ఉంచి ఆయన జీవాహారంతో మనల్ని పోషిస్తూ కాసి కాపాడుతూ ఈరోజు సంఘముగా మనల్ని నడిపించినందుకు ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు ఈ గడియ చూడని వారు అనేక మంది ఉన్నారు. ఆయన మహాకృపను పెట్టి ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించే భాగ్యం ఉండి కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించలేని వారు, దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు. ఈ భాగ్యం నీకు నాకు ఇచ్చినందుకు ఆయన ఎంతైనా మనం స్తుతించి గణపరచాలి. ఆరాధన అనేది మందిరంలో కూడుకుని ఆయన చేసిన మేళ్లు చెప్పుకుని హల్లెలూయా స్తోత్రం ప్రభువా అనేది అదే ఆరాధన కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా మనం ప్రభు కోసం జీవించటం, మన శరీరాన్ని, మన ఇచ్చలను, మన కోరికలను, మన స్వచ్ఛతాన్ని మనం చంపుకోవటం దేవునికి ఆరాధన. మనకు నచ్చిన క్రియలు చేసి మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తించి కానుకేసుకుని ఆరాధన అనేది ఆరాధన కాదు. పాటలు పాడుకుని చేతులు పైకెత్తి తప్పట్టు కొట్టేది ఆరాధన కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా నా జీవితం దేవునికి అర్పణ అయి ఉండాలి. విన్న దాంట్లో నేను ఏదో ఒకటి మార్చుకుంటూ నా జీవితంలో నేను మార్పు పొందాలి. ఆ మార్పు లేకపోతే దేవునికి అది ఆరాధన కాదు. దేవునికి మనం అర్పించేది అర్పణ శ్రేష్టమైనది కావాలి. కానీ నా ఇష్టాంతరంగా నేను వస్తున్నాను, నా ఇష్టాంతరంగా నేను చేస్తున్నాను, నేను కానుకేస్తున్నాను కాబట్టి ఇది ఆరాధన అనుకునేది కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి మందిరంలో స్తుతిస్తున్నాం, కానీ వ్యక్తిగతంగా మన జీవితంలో మనం జీవించే జీవితంలో అది ఆరాధనగా అర్పణగా దేవుడిని తీసుకురావాలి. దానికోసం దేవుడు ఎదురు చూస్తున్నాడే. కానీ మనం ఎన్ని వారాలు మీటింగ్కి వచ్చాము, వారంలో ఎన్ని రోజులు ప్రసంగాలు విన్నాము, ఎంత గొప్పగా ప్రసంగించాము అనేది కాదు. నా జీవితం కోరుకున్నాడు కానీ దేవుడు నేను ప్రసంగించే ప్రసంగం కాదు. కాబట్టి మనం వ్యక్తిగతంగా మనం జీవించడమే దేవునికి ఆరాధన. దేవుడు ఆయన మహాప్రేమను పెట్టి ఆయన ప్రేమ సంకల్పం చొప్పున దేవుడు మనకు చేసిన క్రియలలో కొన్ని క్రియలను జ్ఞానించుకుని తర్వాత దేవుని స్తుతిద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం పేజీ నెంబర్ 223. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమ ఎటువంటిదంటే తన కుమారుణ్ణి మన కోసం ఈ భూమి మీదకి పంపించి తనగా బలిగా తీసుకున్నాడు. అలాంటి మహా గొప్ప ప్రేమ దేవుడికి తప్ప ఇంకెవరికి ఉండదు. మనకు సహాయపడిన వారికి కూడా మన బిడ్డలతో ఏదైనా సహాయం చేయమంటే మన పిల్లల మీద చేయవు అంతే, మనం ఫ్రీగా వదిలేస్తాం. కానీ దేవుడు అలా కాదు. యేసుక్రీస్తు ప్రభువుకి తను ఈ భూమి మీదకి వెళ్ళి వాళ్ళ కోసం నేను పంపుతున్నాను, నువ్వు చేసే పని ఏంటో నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను నాయనా అని ప్రతి ఒక్క మాట కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువుకి చెప్పి బోధించి ఆఖరికి నువ్వు ఈ రకంగా హింస పొందుతూ మరణించాలి అని ఇష్టపూర్వకంగా అతని కుమారుడికి అది బోధించి భూమి మీద పంపించాడు. అందును పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆయన ఈ భూమి మీదకి రాకపోతే దేవుని ప్రేమ మనకు తెలిసేది కాదు. అలాగని మనం
ఈ పాపం నుంచి విముక్తి ఉండేది కాదు మనకి. ఈ పాపం నుంచి మనకి విముక్తి ఉండేది కాదు. ఈ పాపం నుంచి మనకు ఎప్పుడు కూడా ఆ పాపం మనకు కూడా వస్తూనే ఉండేది. ఆ తండ్రి తన మహాప్రేమను పెట్టి తన కుమారుడు ద్వారా మన పాపాలని అన్నిటిని కూడా తీసివేయడానికి ఆయన ఈ భూమి మీద పంపించాడు. మనల్ని అయితే ఎవరు ప్రేమించరు. మన ప్రేమ అంతా కూడా నటన. మనం ఏదైనా సాయం చేస్తే అబ్బో నువ్వు అండా, నువ్వు బండా, నువ్వు కొండ అనుకునే మన ప్రేమ. కానీ దేవుని ప్రేమ అలా కాదు. నువ్వు ఆయన మందిరానికి వచ్చినా రాకపోయినా, నువ్వు దేవుని స్తుతించినా స్తుతించకపోయినా, దేవుని కోసం నువ్వు ఏదన్నా ఎరడవాళ్ళకి సాయం చేసినా చేయకపోయినా, నువ్వు ఎలాగున్నా సరే నన్ను మాత్రం ఆయన ఇష్టపూర్వకంగా ప్రేమించాడు. ఆయన ప్రేమించకపోతే ఆయన కుమారుడిని నీ కోసం నా కోసం బలిగా తీసుకోడు. ఒక ప్రేమలో ఒక యవ్వనస్తులు ప్రేమలో పడినప్పుడు, ఆమె కోరినప్పుడు ఆ యువకుడు ఏం చేస్తాడు? ఇంట్లో ఆ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఆమెకు కోరింది కొనుక్కొచ్చి ఎలాగైతే తీసుకొస్తాడో అలాగే మనల్ని ప్రేమించాడు. కాబట్టి తను ఉన్న ఒకగానొక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనలందరినీ కుమారులుగా చేసుకోవడానికి ఈ భూమి మీద ఆయన్ని పంపించి ఆయన్ని బలిగా కోరుకుని మనలందరినీ ఆయన చెంతకు చేర్చుకున్నాడు. అందుని పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఎందుని పెట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలంటే దానికి కొలత లేదు. మనం జ్ఞానించుకుంటానికి రోజులు సంవత్సరాలు సరిపోవు. ప్రతిరోజు మనం ఏదో ఒకటి జ్ఞానించుకుంటూనే ఉంటాం. అయ్యో ప్రభా, నా కోసం నీ కుమారుని ఈ రకంగా హింసించావా? నా కోసమే హింసించావా ప్రభా? నా కోసమే నీ కుమారుని భూమి మీద పంపించావా అని మనం ఎవరికి వారు దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించడం అంటే మందిరంలో కూడుకుని చేతులు పైకెత్తుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసేది అది స్తుతి. అది కాదు. ఆరాధన అనేది నాకు నాయనే, నీకు నువ్వే, ఎవరికి వారి వ్యక్తిగత జీవితం అయి ఉండాలి. నువ్వు అలా ఎందుకున్నావు, నేను ఇలా ఉన్నాను, నాలాగే నువ్వు ఉన్నావు అంటే లేదు. నీ ఆత్మీయ జీవితం నీది, నా ఆత్మీయ జీవితం నాది. ఎవరి ఆత్మీయ జీవితం వారిది. ఆ ఆత్మీయ జీవితమే కొలత. యేసుక్రీస్తు ప్రభుకి అది ఆరాధన. అంతేగాని మనం ఏదో కానుక వేసుకుంటున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, మీటింగ్లు వస్తున్నాము, నేను ఎంతో శ్రద్ధగా వాక్యం వింటున్నాను, ఇది ఆరాధన కాదు. నా జీవితంలో దేవునికి మదుపు ఏముంది? నా దేవుడికి నేను ఏమి ఇవ్వగలుగుతున్నాను? నా రోజు దినదిన జీవితంలో నా ప్రభుకి నేను ఏమి ఇవ్వగలుగుతున్నాను? ఆయన అయితే రోజు నా కోసం తన కుమారుడు నా పక్కన ఉంచేశాడు. ఆయన ఆరోహణ అయిపోయి వెళ్ళిపోయినా తన ఆత్మ ద్వారా నీతో నాతో మనతో తిరుగుతూనే ఉన్నాడు. కానీ నేనేమి ఇవ్వగలుగుతున్నాను నా ప్రభుకి అనేది మనకు ఆరాధన. మనం దాన్ని చూసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం పేజీ నెంబర్ 173. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 కలిసి ఉన్నాయి చూడండి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయపడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఇవాళ మనం ఏదో కొన్ని తెలుసుకుని జాగ్రత్తగా మనం జీవిస్తున్నామని దేవుడు మనం ఇప్పుడు ఏర్పరచుకోవాలా. లేదు, మనం దేవుని తెలుసుకుని మనం బాప్టిజం తీసుకుని దేవుని మందిరానికి వచ్చి కానుకలు వేసుకున్నామని తర్వాత ఏర్పరచుకోవాలా. మనం ఎంతో శ్రద్ధగా అన్ని మీటింగ్లకి వెళ్తున్నామని దేవుడు ఏర్పరచుకోవాలా. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? మనం తల్లి గర్భంలో పడకముందే, జగత్తు పునాది వేయక ముందు, తల్లి గర్భంలో కూడా కాదు, అంటే మన తల్లులు కూడా లేకముందు, ఈ జగత్తుకు పునాదులు, ఈ భూమికి, ఈ లోకానికి పునాదులు వేయక ముందు నన్ను ఏర్పరచుకున్నాడు.
ఆయన ప్రణాళికలో నువ్వు నేను ఉన్నాం. మన జీవితం ఏం బట్టిది? అణువు, చిన్న అణువు. ఆయన అలా అంటే ఆ శబ్దానికి పోయే ఈ అణువు ఆయన ప్రణాళికలో ఉంది. అప్పుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన ముందు మనల్ని నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చేయటానికి. మన దగ్గర నిర్దోషత్వం ఉందా? లేదు. మనం నిర్దోషులమా? కాదు. దేవునికి వ్యతిరేకమైన చేసింది ప్రతిదీ కూడా మనం దేవుని దైవ దోషణ చేసిన వారు మనం. అలాంటి మనలను నిర్దోషులుగా, ఏ నేరము లేనివారుగా, ఏ పాపము లేనివారుగా చేయటానికి ఆయన ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు నీకోసం నా కోసం ఇప్పుడు ఏర్పరచుకున్నావు ఆయన కాదు. ఆయన జగత్తు పునాది వేయక మునిపే ఏర్పరచుకున్నాడు. ఇవాళ మనం ఏమంటున్నాం? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. మనం నమ్ముకోవాలా దేవుణ్ణి మనం ప్రేమించట్లా. ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి ఆయన కుమారుడిని భూమి మీద పంపించాడు. మనల్ని ప్రేమించి నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తూ, మనకు బోధిస్తూ, ఆయన జీవహారంతో మనల్ని పోషిస్తూ మనల్ని నడిపిస్తూ వచ్చాడు. అందుని పెట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడానికి మనకు కారణాలు అవసరంలా. దేవుణ్ణి ఆరాధించడానికి వర్తమానాలు అవసరంలా. వర్తమానానికి దేవుణ్ణి ఆరాధనకి సంబంధం లేదు. ఆరాధన అనేది నా జీవితం. నా దినదిన జీవితంలో నేను ఎక్కడో నా ప్రభువు కోసం సాగిలు పడుతున్నానా, లేకపోతే లోకాన్ని సాగిలు పడుతున్నానా? ఎక్కడో ఖచ్చితంగా మనకి ఒక ఎదురు దెబ్బ వస్తూనే ఉంటుంది ప్రతిరోజు కూడా. దాన్ని నేను గ్రహించి దాన్ని తాటుకున్న నా ప్రభువు కోసం సాగిలు పడుతున్నానా, నేను లోకంలో ఉన్న అపవాదికి లోకాన్ని సాగిలు పడుతున్నానా? ఈ గ్రహింపు మనకు చాలా అవసరం. ఆ మచ్చ రాకుండా, ఆ నేరం మనమే లేకోకుండా ఆయన కుమారుడు రక్తం ద్వారా మన నిర్దోషులుగా చేయటానికి ఆయన ఈ కుమారుని భూమి మీద పంపించాడు. అందుని పెట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఎటువంటి పాపంలో, ఎటువంటి ద్వేషంలో, దోషంలో, మనం పాప జీవితంలో తగ్గిపోయి, నలిగిపోయి, విమోచన లేని జీవితం మనం జీవిస్తుంటే ఆ యేసుక్రీస్తు ప్రభుని ఈ భూమి మీదకి పంపించి దాని నుంచి మనకు విమోచన కల్పించాడు, విముక్తి చేశాడు. నిర్దోషులుగా ఆయన ముందు నిలబెట్టుకున్నాడు. అందును పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. అందును పెట్టి దేవుణ్ణి మనం కనపరచాలి. అలాగే రోమేలకు రాసిన మొదటి కొరింది పేజీ నెంబర్ 150. మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం పేజీ నెంబర్ 150, 7వ అధ్యాయం 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుడి. మనం ఎవరికి దాసులమై ఉండాలి? ఆ దేవునికి దాసులమై ఉండాలి. దేవుని దాసత్వంలో మనకి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. అట్లా ఓర్చుకుని నిలబడి, ఓ ప్రభా, ఇది నువ్వు అనుమతి ఇవ్వకపోతే, నీ దగ్గర నుంచి రాకపోతే నన్ను తాకదది, నువ్వు అనుమతి ఇస్తే నీ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చినది. ప్రభా, నీకు నిండా వందనాలు నాయన, దీన్ని తట్టుకునే కృప నాకు లేదు కాబట్టి ఆయన నా కృపని అని మనం దేవుణ్ణి అడగలే తప్ప, అయ్యో నేను ఎంతో నీతిమంతుణ్ణి, నేను ఎంతో బుద్ధిమంతుణ్ణి, నేను ఎంతో మంచివాడిని, నాకెందుకు ఈ నిందలు వచ్చాయి, నాకెందుకు ఈ శోధనలు వచ్చాయి అనుకుంటాక లేదు. ఎందుకంటే మనకు ఎందుకు వస్తున్నాయంటే మనం మనుషులకు సాగిలు పడుతున్నాం, మనుషులకు దాసులుగా ఉంటున్నాం, ఈ లోకంలో ఉన్న మనిషికి దాసులు అయిపోతున్నాం. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన మహాప్రేమను పెట్టి మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. మనకేమైనా విలువ ఉంటుందా? దేవునితో పక్కన ఆయన కనీసం ఆయన సన్నిధిలో కూర్చోవడానికి కూడా అర్హత లేని మనకు ఆయన ఏం చేశాడు? విలువ పెట్టుకున్నాడు. విలువను ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి మన లక్ష్మీవారం మీటింగ్లో అన్నయ్య గారు చెప్పినట్టుగా ఆ ఒకటిలాగానే ఉంటుంది. ఆ ఒకటి పక్కన ఎవరు ఉండాలి? 0 ఉంటే 10 అవుతుంది, ఇంకో 0 కలిపితే 100 అవుతుంది. అలాగా మనం ఏ యొక్క విలువ లేని మనకు యేసుక్రీస్తు ప్రభు అనే ఆ మహానీయుడు నీతో నాతో జత కలిసి మనకు విలువనిచ్చాడు. ఏ విలువ లేదు మనకు,
ఏ విలువ లేని నీకు నాకు ఆ యేసుక్రీస్తు ప్రభు జత కలిసి మనకి విలువని పెంచాడు. మన దగ్గర ఏ విలువ ఉంది? మనం ఎవరైనా గౌరవిస్తారా? మనం ఎవరైనా ప్రేమిస్తారా? ఇవాళ ఏదైనా మనం సాయం చేస్తే ఆయన ఎంతో ప్రేమగా మాట్లాడతారు. తర్వాత ఆ సంగతి తెలియదా? ఇది మన ప్రేమలు. కానీ దేవుడు అలాంటి విలువ మనకి ఇవ్వాల. ఆయన మనకి ఒక స్థాయి విలువ, ఆ విలువ ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండటానికి ఇచ్చిన విలువ. అంత విలువను నీకు నాకు ఇచ్చిన దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తున్నాం? ప్రేమతో ఆయన ఆరాధించాలి. నాకు నేనుగా, నీకు నువ్వుగా, ఎవరికి వారు వ్యక్తిగతంగా దేవుని కోసం సమర్పించుకోవాలి. దేవుని కోసం ప్రేమ కలిగి ఎంతో ఆశతో, ఓ దేవా, ఈ పేదవాడిని నేను నీకేమిచ్చి నీ రుణం తీర్చోగలను ప్రేవా, నేను ఏమిచ్చినా నీకు ఎప్పుడు నేను రుణపడుతున్నాయి. ఈ చిన్న అర్పణ నాయన నా జీవితంలో కూడా నీకు నచ్చిన అర్పణ లేదు, అయినా సరే ప్రభువా నా తృప్తి కోసం దీన్ని సేకరించు ప్రభువా అని ఒక్క మాట ఆయన దగ్గర మనం ముందు పెట్టగలిగితే అది ఆయనకు విలువ. మనకు విలువ ఇచ్చిన విలువకు ఆయనకి విలువ. ఆయన్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో మనకు అర్థం అవ్వాలని కొన్ని సందర్భాల్లో ఆయన కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంత విలువ పెట్టి దేవుని కోసం 1 గంట మందిరంలో మనం ఉండలేకపోతున్నాం. 1 గంట దేవుని కోసం మనం టైం కేటాయించుకోలేకపోతున్నాం. 1 గంట మనం దేవుని కోసం నిలబడలేకపోతున్నాం. మన కోసం ఆయన సమస్తమును సర్వాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు తండ్రితో సమానముగా ఉండవలసిన వాదాన్ని విడిచిపెట్టుకుని ఆయన రక్తం ద్వారా నన్ను కొన్నాడు. అంటే ఆయన రక్తం ఎంత విలువైందో చూడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అరబొట్టుగాడికి వేసినా మనం విలువ లేని వాళ్ళమే. అలాంటి నన్ను విలువ పెట్టి కొన్నాను అంటున్నాడు ఆయన. మనం ఎవరికి దాసులుగా ఉంటున్నామన్నది మనమే చూసుకోవాలి, మనమే తీర్మానించుకోవాలి. ఒక మనిషికి భయపడి దండం పెట్టి, ఒక మనిషికి భయపడి ఆ వ్యక్తి చెప్పే పనులు మనం చేయడానికి ఇష్టపడతాం. కానీ అరే దేవుణ్ణి మనం అవమానపడుతున్నామా? దేవుణ్ణి మనం నిర్లక్ష్యపడుతున్నామా? దేవుడి వాక్యమిని కూడా మనం దేవుని పక్షాన నిలబడలేకపోతున్నామా అనుకునేవారు అతి తక్కువ మంది ఉంటారు. నీకోసం నా కోసం ఎంత విలువ ఇచ్చాడో దేవుడు అది మనకు గుర్తు రావట్లా. ఎంత విలువ పెట్టుకున్నాడో దేవుడు అది మనకు గుర్తు రావట్లా. నీకు నాకు ఉన్న రక్తం అందరిలోనూ ఉంది మన రక్తం, కానీ మన రక్తం దేనికి పనిచేయదు. నీకు రక్తం, నాకు నా రక్తం నీకు ఎక్కించుకుంటే పనిచేస్తుంది, కానీ ఒకరికి క్రయం చెల్లించడానికి మాత్రం పనిచేయదు. కానీ ఆ ప్రభువులో ఆ పరలోక తండ్రి కుమారుడు ఆ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక్కటి రక్తమే మనందరికీ సమాధానం, మనందరికీ విమోచన, మనందరికీ విలువనిచ్చింది. నీ దగ్గర నా దగ్గర ఏముంది? మన దగ్గర ఏమీ లేదు. అయినా సరే ఆయన ప్రేమించాడు. ముందుగా ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం ఆయన ప్రేమించాల. ఆయన ఇప్పుడు ప్రేమించాల మనల్ని. జగత్ పునాది వేయక ముందు ప్రేమించాడు. వ్యక్తిగతంగా జగత్ పునాది వేయక ముందు మనల్ని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. అలాగే ఆయన విలువ పెట్టుకున్నాడు. ఉచితంగా కొనలా, ఊరికనే డబ్బులు చెల్లించో లేదా వెండి బంగారం ఇచ్చో కొనలా. స్వయాన తన స్వరత్వాన్ని ఇచ్చి నన్ను కొన్నాడు. నీకు నాకు విలువనిచ్చాడు. నీ విలువ నా విలువ, మన విలువేంటో మనకు అర్థం కావట్లా. మనం ఎవరు సాగిలు పడుతున్నామో మనకి గ్రహింపు లేదు. దేవునికి సాగిలు పడాలి. ఎందుకు? ఆయన విలువ పెట్టుకున్నాడు. పనికి మాలిన మన జీవితాలు, ఎందుకు పనికిరాని మన జీవితం నా జీవితం ఎటువంటిదో నాకు తెలియదా? నేను దేవుడి పులిపెట్టుకుని అర్హత నాకు ఉందా? నా జీవితం గురించి నాకు తెలియదా? ఎలాంటి పాపిష్టి జీవితంలో జీవించానో దానికి ఆ యేసు అంతగట్టబడి యేసు పక్కన జతగలిచి నాకు విలువనిచ్చాడు. అందులో పెట్టి దేవుణ్ణి ఆరాధించాలి. నీకు నాకు కూడా, మనందరికీ కూడా ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన వాక్యం ఉచ్చరించడానికి, ఆయన వాక్యం వినే అర్హత కూడా లేని దౌర్భాగ్యులు మనం. అలాంటి వారికి ఆయన ఏం చేశాడు? విలువనిచ్చాడు. మీరు మనుషులకు దాసులు కాకండి. రోమేలకు రాసిన పత్రిక
5వ 5వ అధ్యాయం పేజీ నెంబర్ 136, పేజీ నెంబర్ 136, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మనల్ని ఎలా నీతిమంతులము? మన నీతిమంతులమా? మన దగ్గర నీతి అంటూ ఉందా? ఏమైనా నీతిగా మనం జీవించగలమా? తెల్లారు లేకపోతే అన్ని అబద్ధాలు, అన్ని మోసాలు, అన్ని ద్వేషాలు, అన్ని పగలు, ప్రతీకారాలు, కుళ్ళు కుతంత్రాలతో జీవించే మన జీవితంలో ఆయన ఏమంటున్నాడు? నీతిమంతులుగా. నీతిమంతులు అంటే ఎప్పుడు మన పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఏ నీతి లేని వారమైనప్పటికీ కూడా ఎప్పుడూ మనం ఏ పాపం చేయని వారిగా నీతిమంతులుగా తీరుస్తున్నాం. ఆయన మహాప్రేమను పెట్టి ఆయన ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా. ఎందుకు? విశ్వాసం. నువ్వు డబ్బులేం ఖర్చు పెట్టక్కల్లా, నువ్వు దేవుని కోసం త్యాగాలు చేసేయక్కల్లా, నువ్వు దేవుని కోసం ఉపవాసాలు ఉండి పడుగాపులాచి కన్నీటి గార్చేసి వేయడం అవసరంలా. ఆ కోసం నా ప్రభు ఈ భూమి మీద క్రయము చెల్లించాడు అని ఒక్క విశ్వాసం చాలు ఆయనకి. మనకు మళ్ళీ గొంతెమ్మ కోరికలు ఆయనకు ఉండవు. నువ్వు నమ్మితే చాలు. ఆయన కోరుకునేది ఏంటి? మనం నమ్మితే చాలు, విశ్వసించే చాలు. నేను నీతిమంతులుగా నేను తీరుస్తా, నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నేను నీతిమంతులుగా నేను తీరుస్తా. దేవుడు నీకు నాకు వాగ్దానం చేస్తాడు. మనం నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మనలో విశ్వాసం ఉంటే చాలు. సమాధానం ఆ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేసి తన తండ్రి దగ్గర నీతిమంతులుగా సమాధానం పరుస్తారు అంటున్నాడు. మనకు దేవునికి అసలు ఎప్పుడు ఈ భూమి మీద ఈ భూమి ఉన్నదానికి ఆ పరలోక తండ్రికి ఎప్పుడు వ్యత్యాసం, అసలు పొంతం లేదు, పొంతన కలవదు. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన క్రయము చెల్లించి ఆ తండ్రికి మనకి సమాధానం కూర్చాడు, సమాధానపరిచాడు. అంటే ఒప్పందం కుదిర్చాడు. ఆయనతో మనం ఉండటానికి, మనల్ని ఆయన ప్రేమించేలా, మన మీద ఎప్పుడు కనికర పడడానికి ఒక ఒప్పందం కుదిర్చాడు. ఎవరు కుదిర్చారు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మహాప్రేమను పెట్టి ఆ ప్రేమ రుజువుపరిచి మనల్ని విలువెట్టి కొని ఎప్పుడు ఏమి మనలో నీతి లేని మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆ తండ్రి ముందు సమాధానపరిచాడు. తండ్రితో ఏకీభావంగా కూర్చుని, తండ్రి నాకు ఇది కావాలనే అర్హత కూడా లేని కోల్పోయిన వారు మనం. దేవా నాకు ఇది చేయవా అని అడిగే అర్హత కూడా లేని పరిస్థితిలో ఉన్నవారు మనం. కానీ దేవుడు మహాప్రేమను పెట్టి ఏం చేశాడు? మనకు ఒక అర్హత ఇచ్చాడు. ఆయనతో కలిసి కూర్చుని మాట్లాడుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన ముందు కూర్చోవటమా, ఆయన ముందు సాగిలు పెట్టడానికి, ఆయన ముందు బోల్డర్గా ఉండటానికి కూడా, పొడి ఏడుతానికి కూడా అర్హత లేదు నీకు నాకు. ఆయన ఏం చేశాడు? ఆయన ముందు నీతిమంతులుగా సమాధానపరిచాడు. ఎప్పుడైనా మీరు తగులు పంచాయతీ గారికి వెళ్ళారో లేదో, అంజీ గారికి అయితే బాగా తెలుస్తుంది. ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకున్నప్పుడు వాళ్ళిద్దరిని ఏం చేస్తాం? కేకలేసి వాళ్ళిద్దరికి కూడా ఒప్పందం చేసి ఒకళ్ళొకళ్ళు సెకండ్ నుంచి కూర్చోంటారా అంటారు. నువ్వు నేను దేవునితో సమానంగా కూర్చోబెట్టడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రేమ ఎంతటి ప్రేమ! ఆయన ప్రేమ వెలకట్టలేని ప్రేమ. అలాంటి ప్రేమతో ఆయన ఏం చేశాడు? సమాధానపరిచాడు. తండ్రితో మనల్ని సమాధానపరిచాడు, ఆ పరలోకపు తండ్రితో. లేకపోతే మనం ఎవరమో అనుభవం, ఎక్కడో ఏమోలు ఉన్నామో, ఎలా ఉన్నామో తెలియని దౌర్భాగ్య స్థితి నీది నాది. అలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి, తండ్రి వీళ్ళంతా నా చెల్లెళ్ళు, వీళ్ళంతా నా తమ్ముళ్ళు, ఇదిగో ఎంత మహాప్రేమ దేవునికి, ఎంత కనికరం నీ మీద నా మీద. ఒక సాటి మనిషిని మనం కనికరపడలేదు, మన మనస్థితి కూడా తెలిసి మనమే కనికరపడ్డాడు. ఒక సాటి మనిషితో మనం సమాధానం పడి జీవించలేని జీవితంలో మనం జీవించినప్పటికీ దేవుడు మనల్ని సమాధానపరుచుకున్నాడు. అలాంటి మహానుభావుడిని, అలాంటి మహానీయుడిని మన జీవితం ఆయనకి ఆరాధనగా అర్పించాలి. మనం ఏమర్పించున్నాము? మన దగ్గర ఏముంది?
ఆ పేతురు గారు అన్నట్టు నా దగ్గర ఎండి బంగారం లేవంటే ఎండి బంగారం ఉన్నా మనం ఇవ్వగలవా? ఇవ్వం. కానీ అవి ఆయన అవసరంలా, అవి కూడా ఆయన నిపుణకు ఎత్తే వచ్చినాయి. మనగా ఏమి మనవి కావు. ఆయన మనకు దయ కలిగితే, ఆయన మనకు ప్రేమ కలిగి, మనకు కనికరపడి మనకు అవి ఎత్తే వచ్చినాయి. ఆయన కోరుకునేది ఏంటి? మనసు, నా హృదయం నన్ను కోరుకుంటున్నాడు. నీ శరీరాన్ని నువ్వు పక్కన పెట్టి నీ హృదయాన్ని నాకు ఇయ్యి, నీలో నేను ప్రేరేపిస్తా, నిన్ను తండ్రి దగ్గర సమాధానం పరిచాను దేవుడు చెప్తున్నాడు. మనం ఆ సమాధానానికి లోబడాలి. అలాగే 1 కొరింథీ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 152, 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయుడి. ఎందుకు దేవుని మహిమ కోసం చేయాలి? మనం భోజనం చేసినా, నీళ్లు తాగినా, లేకపోతే మనం ఏదైనా పని చేసుకున్నా, జరటి వారికి ఏదైనా పని చేసినా దేవుని మహిమ కోసం చేయాలి. ఎందుకు చేయాలి దేవుని మహిమ కోసం? విలువ లేని నీ బతుకి నా బతుకి విలువ కలిగించాడు. అందును పెట్టి ఆయన మహిమపరచాలి. దేవునితో సమాధానం లేని నీకు నాకు సమాధానం కూర్చి ఆయన సమాధాన పరుచుకుని మనల్ని చేర తీసుకున్నాడు. అందును పెట్టి ఆయన్ని మహిమపరచాలి. తన కుమారుని ఈ భూమి మీద పంపించి తన కుమారుని అర్పణగా అర్పించి మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. అందును పెట్టి మనం ఆయన మహిమపరచాలి. నువ్వు భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా సరే, నువ్వు నేను తెలాలైతే అనేకమైన పనులు చేస్తూ ఉంటాం. కానీ ఎదుగు సందర్భంలో మన మనసు గద్దిస్తూ ఉన్నప్పుడు మనం అప్పుడైనా మన వెనక్కి చూసుకుంటామా? ఇది నా ప్రభువుకు సమాధానంగా ఉందా? ఇది నా ప్రభువుకు మహిమ వస్తుందా? నేను నష్టపోతున్నా పర్వాలేదు, నా ప్రభు నాకు తోడుంటే చాలు. దీంట్లో నా ప్రభువుకు మహిమ ఉందా? నేను చేసే దాంట్లో, నేను తినే దాంట్లో, నేను తాగే దాంట్లో, నేను వెళ్ళే కాడ, నేను పడుకునే ఎక్కడైనా సరే నా ప్రభువుకు మహిమ ఉందా? ఇది చూసుకో. ఇది దేవునికి అర్పణ, ఇది దేవునికి ఆరాధన. నా జీవితంలో ప్రతి విషయంలోనూ నేను కొలత చూసుకోవాలి. కొలత లేకపోతే దేవుని నేను మహిమపరచలేను. అలాగే అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లును మీ పాపము తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. మనం దేనికి మనం మారు మనసు పొందాలి? ఎందుకు మనం యేసుక్రీస్తు ప్రభు మనకేం చేశాడు? మన పాపమును తుడిచివేయటానికి ఆయన చేసిన పని ఏంటి? స్కూల్లో బోర్డు మీద రాసినట్టుగా ఉన్న అస్త్రాలు స్వాంజి పట్టి తుడిచేలా ఆయన స్వరక్తంతో మన పాపాలు కడిగాడు. ఆయన రక్తంతో మన పాపడాగులన్నీ కూడా కడిగాడు. ఎక్కడ మచ్చుంటే అక్కడ ఇలా 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 చూడండి. ఏదన్నా మంటలోంచి ఏదో తుప్పర్ల కింద వచ్చి పిల్లల మీద పడితే అవి ఎక్కడెక్కడ కాలుతాయి. అక్కడ డాక్టర్లు ఏం చేస్తూ ఉంటారు? అవి ఎక్కడ మచ్చుందని నెతికి అలా ఆయిల్మెంట్ ఎలా రాస్తారో ఆ యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తంతో మన పాపాలన్నీ కూడా తుడిచేశాడు. ఇంకా తండ్రి కాపాడుకోకుండా మొత్తం తుడిచేశాడు, కడిగేశాడు. అందుని పెట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుని పెట్టి దేవుణ్ణి ఆరాధించాలంటే ఇలా చూసుకుంటూ పోతే అనేకమైన ఉన్నాయి.
అనేకమైన ఉన్నాయి. అందుకే ఆరాధనకు వర్తమానానికి సంబంధం కాదు. కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటాం. దేని గురించి అంటే మానవునికి మర్చిపోయే అలవాటు బాగా ఎక్కువ. కాబట్టి మన జ్ఞాపక శక్తి కోసం కొన్ని మాటలు మనం జ్ఞానించుకుంటామే. కానీ దేవుడైతే అనేకమైన కార్యాలు చేశాడు. ఆ కార్యాల్లో నువ్వు ఎది గుర్తొస్తుంది దాన్ని గ్రహించుకుంటూ దానికోసం నువ్వు నీ జీవితాన్ని ఎక్కడో దగ్గర అని మదుపు పెడతామే ఆయనకి ఆరాధన. కానీ వర్తమానం మనం నేర్చుకోవడానికి, మర్చిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, అంతకు మించి వర్తమానానికి ఆరాధనకి సంబంధం లేదు. ఆ ఆయిల్మెంట్ రాసినట్టుగా రాసి ఆ పాపపు డాగులన్నీ కూడా శుభ్రంగా కడిగేశాడు. శుభ్రంగా కడిగేసి మనల్ని నీతిమంతులుగా చేసి తండ్రితో సమాధానపరిచాడు. తండ్రితో సమాధానపరిచాడు. తండ్రి ముందు కూర్చుని తండ్రి నాకు ఇది కావాలని అడిగే అర్హత మనకుందా? ఏమీ లేదు. అయినా సరే ఆయన ఆ అర్హత కల్పించాడు. ఆయన మంచితనాన్ని పెట్టే నీవు నేను ఆయన సన్నిధిలో కూర్చుని, ఓ దేవా, ఆయన ప్రభువా, తండ్రి, మనం నచ్చినట్టుగా మనం పిలుచుకుంటున్నాం. ఆయన దేనికైనా సరే చెప్పు బిడ్డ, చెప్పు నాయనా. అలాంటి స్థితి నుంచి దేవుడు మనల్ని ఎంత స్థితికి తీసుకొచ్చాడో, ఏ స్థాయి కల్పించాడో మనకు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తంతో మన డాగులన్నీ కూడా తుడిచేశాడు. మన పాప చరిత్ర రాసేసిన చరిత్ర, మన పుట్టి బుద్ధిరిగిన కాడి నుంచి మన పుట్టుకతో మొదలైన మన పాపాలన్నీ కూడా తుడిచేశాడు. తల్లి గర్భంలో మనం పడతమే పాపంలో పడ్డాం. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత లోకం చూడడమే పాపం మొదలుపెట్టాం. అక్కడి నుంచి మొదలుపెట్టాడు నీ చరిత్ర, నా చరిత్ర. చూసుకుంటూ, తుడుచుకుంటూ, కడుక్కుంటూ వచ్చాడు. దాని నిమిత్తం మనం మారు మనసు పొందాలి. ఏ మారు మనసు పొందాలి? ప్రభువా, నా కోసం సమస్తం నువ్వు ఇచ్చేసావు. ఇంతవరకు నేను లోకం చుట్టూ తిరిగా, లోకం వైపు తిరిగా. ఈ లోకానికి నాకు సంబంధం లేదు. నాకు తెలియపరిచావు, నా కళ్ళు విప్పింపజేశావు, నా మనోన్నతను వెలిగింపు చేశావు. నేను లోకంతో కాదు ప్రభువా, నేను నీతో ఉంటా. నేను నీ వైపు తిరుగుతున్నా ప్రభువా. నేను పడిపోతున్నాను, అయినా నా చేయి పట్టుకో. నేను నడవలేకపోతున్నాను, నన్ను లేవనెత్తు అని మనం అడిగినప్పుడు అని ఎంతగా అయినా నన్ను ఆదరించి చారదీసే దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఏ విషయంలోనూ మనం భయపడవసల్లా. ప్రతి దానికి మనకి దేవుడు సొల్యూషన్ ఇచ్చాడు, అని నేర్పించాడు, మార్గం చూపించాడు, నడిపిస్తున్నాడు. అందుని పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఈ ఒక్క రిఫరెన్స్ చదువుకుని దేవుని స్తుతిద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 27వ వచనం. మీరు నన్ను ప్రేమించి నేను దేవుడి యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. దేవుని యొద్ద నుంచి యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం వచ్చాడని మనం పూర్తిగా నమ్మాలి, విశ్వసించాలి. ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడని గ్రహింపు కలిగి ఉండాలి. ఆ గ్రహింపు లేకుండా మనం వచ్చి మందిరంలో కూర్చుంటే వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది? కలవరం పుడుతూ ఉంటుంది. అది మనిషి మాటగా గుర్తింటారే కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు పలుకుతున్నాడు అనే మాట గుర్తురాదు. ఎందుకు గుర్తురాదు? మనలో కలవరం ఉంది, మన ఆలోచన కరెక్ట్ కాదు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? ఏమని చెప్తున్నాడు? నేను తండ్రి దగ్గర నుంచి మీరు వచ్చానని మీరు నమ్మినట్టుగా దేవుడు, నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మనకు నిజంగా విశ్వాసం ఉండాలి, మనం నమ్మాలి. బైబిల్లో ఉన్న మాట మనకు బోధించినప్పుడు దాన్ని మనం నమ్మాలి, నమ్మి దాని ప్రకారం మనం విశ్వసించాలి, ఆ ప్రకారంగా మనం జీవించాలి. అది దేవునికి ఆరాధన. నాకు నచ్చితే నాకు నచ్చకపోతే మనిషిది కాదు జీవితం అనేది. క్రైస్తవ జీవితం అనేది వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి.
దేవునికి నీకు లంక్ అయి ఉండాలి. ఆ యేసుక్రీస్తు ప్రభుకు నీకు సంబంధం, వ్యక్తిగత సంబంధం, బలమైన సంబంధం, సామాసం. ఇది లేకపోతే మనం దేవుడు నా కోసం పరలోకం నుంచి తండ్రి దగ్గర నుంచి దిగొచ్చాడనే గ్రహింపే మనకి మర్చిపోతాం, పూర్తి గ్రహింపే మర్చిపోతాం. కాబట్టి మనం దేవుణ్ణి ఎందుకు పెట్టి మనం ఆరాధించాలి అని చూసుకుంటే, దేవుడు మనం ప్రేమించి ఆయన చేసిన గొప్ప కార్యాలు అనేకమంది ఉన్నాయి. 1-2 కాదు, ఈ రోజు కాదు, ఈ మనం ఉన్నంతకాలం ధ్యానించుకున్నా ఏదో ఒక కార్యం చేస్తూనే వచ్చాడు ఆయన. అందులో పెట్టి దేవుని మనం స్తుతించి గణపరచాలి. నా సమయం అన్నయ్య తీసుకుంటారు.